హాయ్ హలో నమస్తే. మా ఊర్లో అమ్మవారి పండుగలు మొదలయ్యాయన్నమాట. అమ్మవారి పండుగలు అనగానే ప్రతి ఊర్లో కూడా చాలా బాగా చేసుకుంటారు కదా. మా ఊర్లో కూడా అంతే, చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఏం చేస్తాం, అన్ని రోజులు మన రోజులైతే కాదు కదా. మా ఇంట్లో మా మామగారు వాళ్ళ తమ్ముడు చనిపోవడం వల్ల ఇంట్లో సూతకం అంటారు కదా, అవైతే ఉన్నాయన్నమాట. దానివల్ల కొన్ని రోజులు మేము దేవుడి పూజలు అయితే చేసుకోవట్లేదు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే చాలానే ఉంటాయి కదా. మేమైతే ఆరిది అని అమ్మవారికి ఒక వంటకం తయారు చేసి పట్టుకొని వెళ్తూ ఉంటారు. అదొక్కటే కాదు, ఆరిది అలాగే పప్పు, అన్నం, ముర్రాట అంటే బిందె నిండా నీళ్ళు పట్టుకొని దానికి వేపాకులు చుట్టి ఇంకా చాలానే తయారు చేసి అలా అమ్మవారికి నైవేద్యంగా తీసుకొని వెళ్ళి అక్కడ పూజిస్తారు. అయితే ఈ విధంగా చేసేటప్పుడు చుట్టూ అంటే ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, మంచి గుమగుమలు అయితే వస్తుంటాయి. ఈ బెల్లం వంటలు ఏం చేసినా ఒక 10 ఇళ్ళకి చేరుకోవాల్సిందే. అలాంటి వంటలు చేసేటప్పుడు మనకు కూడా అంటే బయట కూర్చున్నప్పుడు మా పాప అమ్మ మంచి గుమగుమలు అయితే వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అని. సరే, ఈరోజు అయితే పండగ రోజు అయితే చేయకూడదు, కానీ నెక్స్ట్ డే అయితే నీకోసం నేను ఆ ప్రసాదంగా కాకుండా నీకైతే మంచి స్వీట్లా తయారు చేస్తాను అని చెప్పాను. సరే అని చెప్పి నెక్స్ట్ డే అయితే ఆరిదిని తయారు చేశాను. కాకపోతే ఈ ఆరిది అనేది బియ్యపు పిండితో అంటే చిన్న బియ్యపు రవ్వ నూకతో తయారు చేస్తారు. కానీ నేను అది మేము పండగ చేసుకోవట్లేదని దగ్గర పెట్టుకోలే కదా, దానివల్ల గోధుమ రవ్వతోనే నేను ఇలా తయారు చేశాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకొని దానికైతే ఓ 3-4 గ్లాసులు వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. అలాగే అందులో బెల్లాన్ని బాగా శుభ్రం చేసి వేసేసుకోవాలి. ఇందులో స్పెషల్ ఏంటంటే కొబ్బరి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కొబ్బరి కూడా అందులోనే వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వల్ల అడుగంటకుండా చక్కగా వస్తుంది. ఇంకా వేయించుకున్న రవ్వనైతే అందులో నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఒక్క 5 నిమిషాలు ఉడికాక మూతను పెట్టేసి ఇంకో మరో 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడాలి. అంటే ఇది ఎలా ఉండాలంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్గా జారుగా ఉండేటట్టే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇంకేముంది, తయారైపోయింది. మరి మా ఇంట్లో కూడా మరి గుమగుమలు వస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. కానీ ఇందులో ఏముంది, ఇది హల్వాలా ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ హల్వా కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.